బోస్ కొమ్మూరి అని యూట్యూబ్ ఛానల్లో కరడుగట్టిన టీడీపీ యాక్టివిస్టు ఒకతను ఉన్నాడు. అతను అంత టీడీపీ యాక్టివిస్టు అయినప్పటికీ అతని వీడియోలన్నీ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా మాత్రమే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ విపరీతంగా వీడియోలు చేస్తూ ఉంటాడు. అతని చిట్టి చిట్టి కోరికలు రెండు ఉన్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి తన స్థానంలో కూర్చుంటే సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం సీఎం అవ్వాలి, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సర్వీసెస్ను ఉపయోగించుకుని అన్నమాట. సరే, అతని సునకానందాన్ని ఎందుకు మనం కాదనాలి? అతనికి ఉన్న డెమోక్రటిక్ రైట్ను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అని సరిపెట్టుకుందాం. కానీ లేటెస్ట్ థంబ్నైల్లో అతను చిరంజీవి గారి ఫ్యాన్స్ని కెలికాడు. ఆ థంబ్నైల్ ప్రకారం చిరంజీవిని నాశనం చేసినట్టే పవన్ కళ్యాణ్ను కూడా నాశనం చేస్తారా అట. అసలు చిరంజీవి గారు నాశనం అని స్టేట్మెంట్ ఇవ్వడానికి నువ్వెవడివి? ఈరోజు ఆయన అతి తక్కువ మంది తెలుగు వాళ్ళు, అంటే కేవలం వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ స్థాయిలో మాత్రమే ఉన్న తెలుగు వాళ్ళు సాధించే కీర్తి కిరీటం పద్మవిభూషణ్ అవార్డును సాధించారు. సినీ రంగంలో తిరుగులేని మహారాజుగా ఉన్నారు. చివరికి రాజకీయాల్లో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా, ఎమ్మెల్యేగా కూడా ఉంటూ అమోఘమైన ప్రజాసేవ చేశారు. చిరంజీవి కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు చిరంజీవి గారిని ఇష్టం వచ్చిన మాటలు అంటారా అని ప్రశ్నిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇంతకీ ఈ బోస్ కొమ్మూరి అంటాడు చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీని నాశనం చేసింది సాక్షి మీడియా, వైఎస్ఆర్సీపీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ అట. ఈ మాటలు విన్న ఎవరైనా సరే జీతో నవ్వడం ఖాయం. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీలోకి టీడీపీ కోవట్టులుగా ప్రవేశించిన వాళ్ళు కేసినేని నాని, పరకాల ప్రభాకర్ వంటి వాళ్ళు. అంతేకాదు, చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్నారని గోబెల్స్ ప్రోపగాండా చేయించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి తీరని ద్రోహం చేశారనే విషయం అందరికీ తెలిసిందే. ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కొంతవరకు ద్రోహం చేసినప్పటికీ అది టీడీపీ 90%, కాంగ్రెస్ 10%గా ఉంటుందన్నమాట. ఈ విషయాలు ఎవరికీ తెలియవేమో అనుకుని ఈ బోస్ కొమ్మూరి లాంటి వాళ్ళు చిరంజీవి గారి మీద ఈనాటికి కూడా బురద జల్లడం వారి తుచ్చమైన సంస్కారాన్ని సూచిస్తుంది.